ఎస్సీ రజక కులానికి చెందిన చీమల దిన్నె మహర్షిపై దాడి చేసిన అగ్ర కులాలకు చెందిన వారిపై పామూరు మండలం పోలీసులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, తక్షణం పోలీస్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి, రాష్ట్ర హోం మినిస్టర్ గారికి, ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి మనవి చేస్తున్నాం. రజక యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి యువకుడికి, వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక అభివృద్ధి సంస్థ తిరుపతి జిల్లా నాయకులు, ఏపీ ప్రజాకుల సంఘాల ఐక్యవేదిక ఎల్వి సుబ్బయ్య డిమాండ్. గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా చెర్లోపల్లి గ్రామ పంచాయతీ గుంటుపల్లి గ్రామానికి చెందిన 21 సంవత్సరాల చీమల దిన్నె మహర్షిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎస్సీ, బీసీ, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, ఇవి అరికట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రజక సంఘాలు, ఇతర బీసీ సంఘాలు కలిసి ఉద్యమిస్తామని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఎల్వి సుబ్బయ్య మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న బడుగు బలహీన వర్గాలపై అగ్ర కులాల దాడులు ఆగటం లేదని మండిపడ్డారు. చిన్నపాటి ప్రమాదానికి 21 సంవత్సరాల యువకుడిని బండ్లకోడూరు గ్రామానికి చెందిన అగ్రవర్ణాల కులాలకి చెందిన వారు రజకుడస్తులైన ఆటో డ్రైవర్ చీమల దిన్నె మహర్షిని చెట్టు కట్టేసి తీవ్రంగా కొట్టి 2 గంటల పాటు విడతల వారీగా మొహం మీద, ఒంటి మీద పిడిగుద్దులు గుద్దారని, చిత్రహింసలు పాలు చేశారని బాధితుడు, ఇతని తల్లిదండ్రులు ఈ విషయంపై, ఈ దాడులపై పామూరు మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడికి సరైన న్యాయం జరగలేదని మండిపడ్డారు. ఇంతవరకు అరెస్టు చేయలేదని, పోలీసులు, రాజకీయ నాయకుల సిఫారసుతో తగు చర్యలు తీసుకోవడం లేదని, గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో కూడా బీసీలపై దాడులు జరిగాయని, నేటి కూటమి ప్రభుత్వంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి వాటిపై చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రానున్న పంచాయతీ, మున్సిపల్ ఎలక్షన్లో తగిన విధంగా సమాధానం చెబుతామని, తక్షణమే గుంటుపల్లి గ్రామానికి చెందిన మహర్షికి న్యాయం చేసి వారి కుటుంబం మొత్తానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు రాష్ట్రంలోని రజక కుల సంఘాల నాయకులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎల్వి సుబ్బయ్య, రజక మరియు బీసీ సంఘాలు, ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ముఖ్యంగా ప్రకాశం జిల్లా గుంటుపల్లి గ్రామానికి చెందిన రజక యువకుడు 21 సంవత్సరాల వ్యక్తిపై ఆటో తగిలిందన్న కారణంగా చీమల దిన్నె మహర్షి అనే పిల్లవాడి మీద ఆగ్రకులం వల్ల చెందిన కొంతమంది అక్కడ దాడి చేసి అతను ఎంత కొట్టారంటే అసలు దొమ్మిగా కొట్టి అతన్ని హాస్పిటల్ పాలు చేశారు. ఈరోజు గుంటూరు హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీనిపై ఎస్పీ గారు ఏమీ పట్టించుకోవట్లేదు. గుంటూరు ఎస్పీ గారు అక్కడ పామూరులో కంప్లైంట్ ఇస్తే అసలు పట్టించుకోలేదంట. కేసు కడతామని చెప్తున్నాడే తప్ప అసలు ఇంతవరకు కేసు కట్టలేదు. దాని మీద మేము ప్రజా సంఘాల తరఫున, బీసీ సంఘాల తరఫున, రజక సంఘాల తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని, పామూరు పోలీస్ స్టేషన్ కాడ ముట్టడిస్తామని ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ మధ్య కూటమి ప్రభుత్వంలో కావచ్చు, గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, బీసీలపై, ఎస్సీ, ఎస్టీలపై, మైనార్టీలపై అధికంగా దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు ఎందుకు చేస్తున్నారు? ఎక్కడ జరిగిన ఆగ్రవర్ణాల మీద కన్నా దాడి చేస్తే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడే కేసులు కడుతున్నారు పోలీసులు. ఇది పద్ధతి కాదు. మీరు వచ్చేది జీతాల కోసమే, మీరు పనిచేసేది ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజల కోసం మీరు పనిచేయకుండా 24 గంటల రాజకీయ నాయకులుగా వ్యవహరించబాకండి. దయచేసి పోలీసులు ఇమ్మీడియట్లీగా పామూరులో జరిగిన సంఘటన మళ్ళీ ఇంకోసారి జరగకూడదు. పామూరు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇస్తే ఇంతవరకు కేసు కట్టలేదనంటే ఆ వెనక ఎంత రాజకీయ బలం ఉంది. అది ఏ పార్టీ ఎవడైనా కానీ బీజేపీకి ఏదో చేస్తామని అంటున్నాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఏం చేస్తున్నారు? మీరు దయచేసి వెంటనే పామూరు పోలీస్ స్టేషన్ రిపోర్ట్ పోలీసులకి, సిఐ గారికి, డీఎస్పీ గారికి ఇమ్మీడియట్లీగా మీరు ఆదేశాలు ఇచ్చి హోం మినిస్టర్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే చీమల దిన్నె మహర్షి జరిగిన దాడిని మేము ఖండిస్తూ ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకొని అతను జరిగిన దాడికి దానికి ఎవరెవరు ఉన్నారు కారణమో, వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ, మీ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, ఇమ్మీడియట్లీగా వాళ్ళని అరెస్ట్ చేసి జైలు పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.